తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను కాపాడటంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. గతంలో వెలుగులోకి వచ్చిన కల్తీ నెయ్యి వంటి అపచారాలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండాలంటే కేవలం నిబంధనలు మారిస్తే సరిపోదని, వ్యవస్థాగతమైన మార్పు అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగానే అమృత్సర్లోని ప్రసిద్ధ గోల్డెన్ టెంపుల్ అనుసరిస్తున్న కఠినమైన చట్టాలను తిరుమలలోనూ అమలు చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించేలా నిబంధనల్ని మరింత తీవ్రతరం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో తప్పు చేసిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు అవసరమైతే ప్రత్యేక చట్టం తేవాలన్న యోచనలో ఉంది. దీనిపై అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించడం ఇప్పుడు రాజకీయ, ఆధ్యాత్మిక వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. స్వర్ణ దేవాలయ నిర్వహణ కోసం 1925 నాటి సిక్కు గురుద్వారా చట్టం అమల్లో ఉంది. దీని ప్రకారం ఆలయ బోర్డు సభ్యులను రాజకీయ నాయకులు నామినేట్ చేయరు. బదులుగా సిక్కు సమాజం ఓటింగు ద్వారా వారిని ఎన్నుకుంటుంది. ఈ ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం పర్యవేక్షించడం వల్ల అక్కడ రాజకీయ జోక్యానికి తావుండదు. టీటీడీని కూడా కేవలం ప్రభుత్వ నామినేషన్లపై ఆధారపడే సంస్థగా కాకుండా నిష్ణాతులైన ఆధ్యాత్మికవేత్తలు, పీఠాధిపతులు, అదే విధంగా నిజమైన భక్తుల ప్రాతినిధ్యం ఉండేలా ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన బోర్డుగా మార్చడం సాధ్యమేనా అనే కోణంలో నిపుణులతో చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుత వ్యవస్థలో టీటీడీ బోర్డు సభ్యుల నియామకంపై భక్తుల్లో కొంత అసంతృప్తి ఉంది. ఇది రాజకీయ పునరావాస కేంద్రంగా మారుతోందనే విమర్శలు తరచూ వినిపిస్తూ ఉంటాయి. అయితే ప్రతిపాదిత కొత్త చట్టం ప్రకారం ఆలయ నిధులను ప్రభుత్వ అవసరాలకు లేదా ప్రచారాలకు వాడటం సాధ్యపడదు. భక్తులు సమర్పించే ప్రతి పైసా కేవలం హిందూ ధర్మ ప్రచారానికి, ఉచిత విద్య, వైద్య సేవలకు మాత్రమే పరిమితం చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. అలాగే అన్యమతస్థుల డిక్లరేషన్ వంటి సున్నితమైన అంశాలకు చట్టబద్ధమైన రక్షణ కల్పించడం ద్వారా ఆలయ ఆధ్యాత్మిక వాతావరణాన్ని కాపాడటం ఈ కొత్త వ్యవస్థ ప్రధాన ఉద్దేశం. అయితే ఈ మార్పు ఆచరణలో కొన్ని సవాళ్లు ఎదుర్కోవచ్చు. సిక్కు మతం ఒకే గ్రంథం, ఒకే సంప్రదాయం కింద నడుస్తుంది. కానీ హిందూ మతంలో అనేక పీఠాలు, విభిన్న సంప్రదాయాలు ఉన్నాయి. వీరందరినీ ఒకే ఎన్నికల వ్యవస్థ కిందకి తీసుకురావటం కత్తి మీద సామే. ఏదేమైనా ఒకవేళ టీటీడీలో ఈ గోల్డెన్ టెంపుల్ మోడల్ విజయవంతమైతే అది దేశవ్యాప్తంగా ఉన్న ఇతర ప్రధాన దేవాలయాలకు ఒక దిక్సూచిగా మారుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.